మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రత్యేక వర్తమానములలో మీ బిడ్డలతో సహవాసమును గురించి మాట్లాడుతుండగా వారికి ఆధ్యాత్మిక మేలు కలుగు చేయమని యేసు దివ్య నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు అనేక పాఠాలను నేర్పిస్తుంది. సహవాసము అనే పదం ఆంగ్ల భాషలో అసోసియేషన్, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ అనే పదాలను వివరిస్తుంది. సహవాసము, స్నేహము, సాంగత్యము అనే పదాలు తెలుగులో మనకు కనిపిస్తాయి. సహవాసము, సాంగత్యము, స్నేహము, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ అండ్ అసోసియేషన్. ఇది మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచిన వారు దేవుని యొక్క సంఘములో సభ్యులుగా ఉంటారు, దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉంటారు, దేవుని రాజ్యములో పౌరులుగా ఉంటారు. యేసు ప్రభువునందు విశ్వాసముంచిన వారు ఎవరితో సహవాసము చేయవలెను, ఎవరితో సహవాసము చేయకూడదు? ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, అసోసియేషన్. స్నేహము, సహవాసము, సాంగత్యము. ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము లోకములో నుండి దేవుని చేత వెలుపలికి పిలువబడ్డాము. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్, బయటకు పిలువబడిన వారు అని అర్థం. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్. ఫ్రమ్ వేర్ దే వర్ కాల్డ్ అవుట్? ఫ్రమ్ ద వరల్డ్ దే వర్ కాల్డ్ అవుట్. వారు ఎక్కడి నుండి వెలుపటికి పిలువబడ్డారు? లోకములో నుండి వెలుపటకు పిలువబడ్డారు. They were called out from the world to the heaven, to the kingdom of God. దేవుని రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు మనం పిలువబడ్డాం. అందుకనే we should be unique. మనము ప్రత్యేకముగా ఉండాలి. మనము ఈ లోకమునకు విజ్జోడుగా ఉండకూడదు, లోకమునకు వేరుగా ఉండాలి. చూడండి, నేను బైబిల్ నుండి కొన్ని వచనాలు చూపిస్తాను. మనము ప్రభువుని అంగీకరించాం కాబట్టి మన సహవాసము ఎవరితో ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. God is calling us to have the fellowship with his son. కొరింథీయులకు పౌలు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యేసు క్రీస్తు సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. God is calling us to have the fellowship, friendship, association with his son Jesus Christ.
చూడండి, మనము యేసుక్రీస్తుతో సహవాసము కలిగి ఉండాలని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. పిలిచాడు, ఆల్రెడీ పిలిచాడు, మనం వచ్చాం. కనుక మన సహవాసం ఎవరితో ఉన్నదంటే యేసుక్రీస్తుతో ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, కొరింథీయులకు పౌలు గారు 2వ పత్రిక రాస్తూ 13వ అధ్యాయం 14వ వచనంలో అన్నాడు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడై ఉండునుగాక. 2, పరిశుద్ధాత్మ సహవాసము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం ఉండునట్లుగా దేవుడు ఆయనను ఈ లోకానికి పంపారు. కనుక హూ ఈజ్ అవర్ ఫ్రెండ్, హూ ఈజ్ అవర్ అసోసియేట్? నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్, నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహవాసములో ఉండేటట్లుగా దేవుడు మనకు కృపనిచ్చాడు. ఇట్స్ రియల్లీ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, అసోసియేషన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో మనము సహవాసము చేయవలనని దేవుడు కోరుతున్నాడు. నెంబర్ 3, 3వది, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన సహవాసము అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉందట? తండ్రితో కూడాను ఉన్నది. గమనించండి, 3 విషయాలు చెప్పాను. 1, తండ్రితో సహవాసము. 2వది, కుమారునితో సహవాసము. 3వది, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము. Our fellowship is with our God. Our friendship is with our God. Our association is with our triune God. త్రిత్వదైవము యొక్క సహవాసములో విశ్వాసులు ఉండాలి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉన్నవాడు ధన్యుడు అని రాశాడు. కాబట్టి అవర్ ఫెలోషిప్ మస్ట్ బీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో మన సహవాసము ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మరియు దేవుని వాక్యము, దేవుని వాక్యముతో మన సహవాసము. ఎడతెగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థనలో మనము సహవాసం కలిగి ఉండాలి. వాక్య ధ్యానముతో మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. తర్వాత, ఆయన వెలుగులో మనము నడిచిన ఎడలా. హౌ దిస్ ఫెలోషిప్ విల్ ఇంప్రూవ్? వెలుగులో నడుచుట. వెలుగు అంటే వాక్యమే, యేసే. నీ వాక్యము నా త్రోవలకు వెలుగు, నా పాదాలకు దీపం అన్నాడు కీర్తనాకారుడు. కనుక దేవుని వాక్యము చొప్పున నడిచిన ఎడల మన సహవాసం అన్యోన్య సహవాసం కలుగుతుంది. If you walk according to the word of God, you will have a great fellowship with your great God. నీ ఘనమైనటువంటి దేవునితో నీ ఘనమైన సహవాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే ఆయన వెలుగులో నడవాలి. వెలుగు దేవుని వాక్యము, వెలుగు నీతి. గాడ్స్ రైచియస్నెస్ ఈజ్ ద లైట్. కనుక మనము నీతితో అన్యోన్య సహవాసము గలవారం కావాలి. మన సహవాసము రైచియస్నెస్తో ఉండాలి. మన సహవాసము వెలుగుతో ఉండాలి, లైట్తో ఉండాలి. నాట్ విత్ డార్క్నెస్. పాపముతో, చీకటితో కాదు, అపవాదితో కాదు. మన సహవాసము దేవునితో, వాక్యముతో, పరిశుద్ధతతో, నీతితో ఉండాలి. వీఆర్ కాల్డ్ ఫర్ దట్ ఓన్లీ. మనం దాని కొరకే పిలువబడ్డాం.
మనం ఇక ఎన్నడూ ఈ లోక సంబంధం కాదు. మనం ప్రభువు బిడ్డలం. క్రీస్తు నందున్నవారం, మనం క్రీస్తుకు చెందిన వారం, క్రీస్తు రక్తము వలన కొనబడిన వారం, దేవుని ప్రజలం, దేవుని సంతానము, దేవుని స్నేహితులం. కనుక మన యొక్క జీవితంలో పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యము ఉండాలి. దాట్ ఈస్ ఫెలోషిప్. దేవునితో సహవాసము చేయటంటే దేవుని యొక్క వెలుగులో నడుచుకున్నట. యోబు అంటాడు, దేవునితో సహవాసము వలన నీకు సమాధానము కలుగును, మేలు కలుగును. యోబు 22:21 ఈ మాట యోబు గ్రంథంలో వ్రాయబడినది. దేవుని వలన సహవాసం, దేవునితో సహవాసము మనకు సమాధానము కలిగిస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వెన్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, మీరు ఎప్పుడైనా సరే అనిశ్చితలో ఉన్నప్పుడు, అయోమయములో ఉన్నప్పుడు మీరు ఆశ్రయించవలసినది దేవుని వాక్యము. కనుక దేవునితో నువ్వు సహవాసంలో ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. యూ విల్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఆల్ యువర్ కండిషన్స్. నీ హృదయంలో సమాధానమే కాదు, నీ పరిస్థితులలో కూడా సమాధానం కలుగుతుంది. విత్ ఆల్ యువర్ రిలేషన్షిప్స్, అన్ని సంబంధాలతో నీకు సహవాసం కలగాలంటే ఫస్ట్ యు మస్ట్ హ్యావ్ fellowship with God. It gives you the real peace in your life, in your heart and in your relationships. నీ హృదయములో, నీ పరిస్థితులలో, నీ సంబంధాలలో సమాధానము కావాలనగా నీవు దేవునితో సహవాసము చేయాలి. నీవు దేవునితో సహవాసము చేయాలి. దేవునితో సహవాసము చేసినటువంటి వారు మేలు పొందుతారు, సమాధానం కలిగి ఉంటారు. దే వోంట్ హ్యావ్ quarrel ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో ఎవరితో విరోధం ఉండా ఇష్టపడరు. వారి జీవితాల్లో ఎవరిని ద్వేషించరు. వారి జీవితాల్లో ఎవరిపై ఆగ్రహం ఉంచుకొనరు. ఎవరిని సాధించాలని అనుకొనరు, వేధించాలని అనుకొనరు. సమాధానం కలిగి ఉండాలని కోరుకుంటారు. దేవునితో నీవు సహవాసములో ఉంటే నీకు బహిరంగంగా సమాధానం అనే అనుభవం ఉండి తీరుతుంది. యూ విల్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ విత్ మెన్ ఆల్సో. దేవునితో సహవాసం వలన మనకు కలిగేది ఏమిటంటే మనుషులను క్షమించగలుగుతాం, వారెంత కీడు చేసిన వారైనా. ఇది చాలా పెద్ద గొప్ప కృప. నీవు దేవునితో సమాధాన పడితే మనుషులతో సమాధాన పడటానికి ఇష్టపడతాం. నీవు మనుషులతో సమాధాన పడటానికి, ముందుకు సాగుటకు నిన్ను ప్రేరేపించేది దేవునితో సమాధానమే. దేవునితో నీవు సమాధాన పడినప్పుడు మనుషులతో సమాధాన పడతావు. మనుషులతో సమాధాన పడినప్పుడు దేవుని సహవాసంలో కొనసాగగలుగుతావు. దేవుని సహవాసములో ఉన్నవారికి మేలులు కలుగ చేస్తాడు. గాడ్ విల్ బ్లెస్ ద పీపుల్ హూ హ్యాడ్ ద ఫెలోషిప్ విత్ హిమ్. మనం దేవునితో అనుసంధానమై ఉంటేనే కదా ఆయన మేలులు మన జీవితంలో ప్రవహించేది. అవును, అవి ప్రవహిస్తుండగా మనం తెలుసుకోగలిగేది కూడా ఆయనతో సహవాసంలోనే. సామెతల గ్రంథం 13:20 చెబుతోంది, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞాని అవుతాడు. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు. మరియు దేవుని చిత్తము నెరవేర్చేవాడికి జ్ఞానుల సహవాసం లభిస్తుంది అని చెబుతున్నాడు.
జ్ఞానుల సహవాసం లభించాలి అంటే జ్ఞానముగా నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం చొప్పున నడుచుకుంటే మనకు జ్ఞానుల సహవాసం దొరుకుతుంది. మూర్ఖుల నుండి వేరవుతాం, జ్ఞానుల సహవాసం దొరుకుతుంది. If you walk according to the word of God and light of God, you will have or you will receive the fellowship of wise people. అర్థమవుతోందా? వాక్యము, దైవ సహవాసము ఎంత గొప్ప ఆశీర్వాదం అర్థం చేసుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో ఆదిమ అపోస్తలుల కాలములో ఉన్నటువంటి సంఘాన్ని గురించి రాస్తూ అంటాడు, అపోస్తలుల బోధ యందును సహవాసమందును. అపోస్తలుల సహవాసములో సంఘము ఎడతెగక ఉన్నది. సంఘము ఎడతెగక ఉన్నది. ఎస్, సంఘము విశ్వాసుల సమూహముతో, దైవజనుల సమూహముతో సహవాసమున ఎడతెగక ఉన్నది. పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్, 4 గ్రేట్ పిల్లర్స్. సంఘానికి ఉన్నటువంటి 4 అతి ప్రాముఖ్యమైనటువంటి ఆధారాలు ఏమిటి అని చూస్తే అందులో ఒకటి సహవాసం. సహవాసము ప్రేమను పెంపొందిస్తుంది. ప్రేమ సహవాసాన్ని వృద్ధి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, సహవాసము ప్రేమను పెంపొందిస్తుంది, ప్రేమ సహవాసమును వృద్ధి చేస్తుంది. కనుక సహవాసములో ఉన్నారట ఆదిమ సంఘం. ఒకరికొకరు సహవాసం కలిగి ఉన్నారు. ఒకరిని ఒకరు ఆదరించుకున్నట్టులో, ఒకరి కొరకొకరు ప్రార్థన చేయటంలో, ఒకరి కొరకు ఒకరు సహాయము చేయటంలో వారు సహవాసంలో అనుభవిస్తున్నారు. వారి సహవాసం వల్ల ఒకరి వలన మరొకరికి మేలు కలిగింది, ఒకరి వలన ఒకరికి క్షేమాభివృద్ధి కలిగింది. దట్ ఈస్ ద రీజన్ వై ద చర్చ్ డెవలప్డ్, the church improved, expanded, enhanced. సహోదరుడా, సహోదరు, సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి, విస్తరించటానికి, అభివృద్ధి చెందటానికి, సంఖ్యాపరంగా మల్టిప్లై అవటానికి కారణం ఏంటంటే ఫెలోషిప్. మీకు ఒక సత్యం తెలుసా? క్రీస్తు సంఘము విశ్వవ్యాప్తము. మీ అమ్మా నాన్న మీకు ఇచ్చిన కుటుంబం 2 అన్నదమ్ములో 2 అక్కచెల్లెళ్ళలో ఉంటారు. కానీ యేసుక్రీస్తు నీకు ఇచ్చిన కుటుంబం విశ్వవ్యాప్త క్రైస్తవ సంఘము. మీకు ఒక మాట చెబుతాను, ఒక సేవకుడు ఎవరితో కనెక్ట్ అయి ఉంటాడో తెలుసా? ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘంతో కనెక్ట్ అయి ఉంటాడు. ఒక క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, యేసును అంగీకరించిన క్రైస్తవుడు, యేసును సేవిస్తున్న క్రైస్తవ సేవకుడు ప్రపంచములో ఏ దేశమునకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్న క్రీస్తు సంఘములో భాగస్థుడే, సంబంధీకుడే. ప్రపంచం అతన్ని చేర్చుకుంటుంది. క్రీస్తు యొక్క కుటుంబం, దేవుని యొక్క కుటుంబం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ప్రాంతీయ, జాతీయ, కుల, మత, వర్ణ, వర్గ, భాష భేదాలు లేకుండా సంఘములోని వ్యక్తులను స్వీకరించగలుగుతుంది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బిలీవర్. ద ఫెలోషిప్ with God and the church is the real strength of a believer. విశ్వాస యొక్క నిజ బలము సంఘము దేవుడే. ఇది సహవాసము వలన
అనుగ్రహించబడిన మహాకృప. అమెరికా దేశంలో ఉన్న సంఘం, పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి సంఘం, అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి సంఘం, రష్యా దేశంలో ఉన్నటువంటి సంఘం, చైనా దేశంలో ఉన్నటువంటి సంఘం, భారతదేశంలో ఉన్నటువంటి సంఘం ఒకే సంఘం, క్రీస్తు సంఘం, యేసయ్య సంఘం. అది వధువు సంఘం. అది ఒకరితో ఒకరి సహవాసం కలిగి ఉంటాం. మనకు చెత్త డినామినేషన్స్, డిస్క్రిమినేషన్ తీసుకొచ్చారు చెడ్డ దైవదాసులు. అది కొనసాగిస్తున్న ప్రతి దైవ సేవకుడు దుర్మార్గుడు, దుర్బలుడు, దైవ వ్యతిరేకి. ఏ దైవ సేవకుడైనా డినామినేషన్ పేరిట సంఘాన్ని విడగొడుతున్నాడు అని అంటే వాడు దౌర్భాగ్యుడు. ఏ సంఘములోనైనా మరొక సంఘస్థులతో కలువవద్దని, మరొక సేవకునితో కలువవద్దని చెబుతుంటే ఆ సంఘము సరి అయిన సంఘం కాదు. దాన్ని నడిపిస్తున్న నాయకత్వం భ్రష్టమైనటువంటిది, చెడ్డది అని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. సహోదరుడా, సహోదరి, వీఆర్ కాల్డ్ టు హ్యావ్ ద ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ ద చర్చ్. జ్ఞానుల సహవాసం, విశ్వాసుల సహవాసంకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తర్వాత ఎవరి సహవాసము చేయకూడదు? బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్పింది. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మోయాబీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అనే వారి సహవాసం చేయొద్దని దేవుడు తన ప్రజలకు చెబుతున్నాడు. ఎందుకంటే వీళ్ళు విగ్రహారాధికులు. విగ్రహారాధికుల సహవాసము చేయరాదు. విగ్రహారాధికుల సహవాసము చేయరాదు. ఆ క్రియలో పాలు పంపులు పొందరాదు. యేసే దేవుడు. యేసును తప్ప వేరొకరిని దేవునిగా కలిగి ఉండకూడదు. వేరొకరిని దేవునిగా కలిగిన వారితో సహవాసము చేయరాదు. సహవాసము చేయరాదు అంటే డోంట్ అసోసియేట్ విత్ దెమ్ ఇన్ దేర్ ఐడోలాటరీ. వారితో విగ్రహారాధన చేయవద్దు. వారిని ద్వేషించమనలా, వారిని ప్రేమించమంది. అయితే డు నాట్ అసోసియేట్ విత్ దెమ్ ఇన్ ఐడోలాటరీ. అది మనకు ఇవ్వబడిన ప్రథమ ఆజ్ఞ. తరువాత యోబు గ్రంథము 15:19 అన్యులతో సహవాసము చేయకుండా ఉన్న జ్ఞానులను గురించి మాట్లాడాడు. జ్ఞాని అంటే దేవుడు చెప్పినట్టు చేసేటువంటి వాడు. అందుకే అన్యుల సహవాసానికి దూరంగా ఉండి జ్ఞానముగా ఉన్నవారని చెప్పాడు. సామెతలు 22:24 కోపచిత్తులతో సహవాసం చేయొద్దు. కోపచిత్తుడు, త్వరగా కోప్పడేటువంటి వాడితో, ముక్కు మీద కోపం ఉందంటారు, అట్లాంటి వాడితో సహవాసం చేయొద్దు. సామెతలు 24:1 దుర్జనుల సహవాసం అసలు కోరద్దు. డోంట్ అసోసియేట్ విత్ ఈవిల్ పీపుల్. చెడ్డవారితో సహవాసం కోరవద్దు. దుష్ట జనాంగంతో సహవాసం కోరవద్దు. నేరస్తులతో సహవాసం కోరవద్దు. అపహాసకులతో సహవాసం కోరవద్దు. సామెతలు 28:7 తుంటరుల సహవాసము చేయువాడు తండ్రికి అపకీర్తి తెస్తాడు. తుంటరుల సహవాసం చేసేవాడు తల్లికి దుఃఖాన్ని మిగులుస్తాడు. తండ్రికి అపకీర్తి, తల్లికి దుఃఖాన్ని తెస్తాడు. ఎవరు? తుంటరులతో సహవాసం చేసేటువంటి బుద్ధిహీనుడైన కుమారుడు. తుంటరులు, స్టెబిలిటీ లేనటువంటి వారు, స్థిరత్వం లేనటువంటి వారు, ఈవిల్ పొసెసర్స్, చెడుకు ఆకర్షితులయ్యేటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తే వారి తల్లిదండ్రులకు దుఃఖము, అవమానమే ఉంటుంది. సామెతల 31:3 రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయొద్దని లెమూయేలు తల్లి చెబుతాంది. అంటే అర్థం ఏంటంటే డోంట్ హ్యావ్ ద కంపెనీ విత్ ఈవిల్ ఉమెన్. చెడ్డ స్త్రీలతో సహవాసం చేయొద్దు.
వ్యామోహపరిచేటువంటి స్త్రీలతో సహవాసం చేయవద్దు, శోధించే స్త్రీలతో సహవాసం చేయవద్దు. జాగ్రత్తగా ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని, గుడ్ క్యారెక్టర్ని పాడు చేసేస్తుంది చెడ్డ స్నేహం. యెషయా 2:6 మంత్ర ప్రయోగము చేయవారితో సహవాసం చేయవద్దు. చెడ్డవారితో, విగ్రహారాధికులతో, మంత్ర ప్రయోగము చేసేటువంటి వారితో, నశింపచేసే గుణము కలిగిన స్త్రీలతో, దుర్జనులతో, కోపచిత్తులతో, తుంటరులతో, అపహాసకులతో, విగ్రహారాధికులతో సహవాసము చేయవద్దు. సహవాసము చేయవద్దు. విశ్వాసి దేవునితో, దేవుని బిడ్డలతో, నీతిమంతులతో, జ్ఞానులతో సహవాసము చేయాలి, అపవిత్రులతో కాదు. కనుక నీ సహవాసము యేసుక్రీస్తు ప్రభువుతో ఉండేటట్లు, నీ సహవాసము పరిశుద్ధాత్మ దేవునితో ఉండేటట్లు, నీ సహవాసము తండ్రి అయిన దేవునితో ఉండేటట్లుగా నీవు నీ సమయాన్ని వెచ్చించటం నేర్చుకోవాలి. నీ సహవాసము దేవునితో, దేవుని యొక్క ఆత్మతో, దేవుని కుమారునితో, దేవుని సంఘముతో, దేవుని జ్ఞానులతో, దేవుని పరిశుద్ధులతో. Not with the world, and not with the Satan, and not with the wicked, not with the evil, not with the adulteress. సోదరుడా, సోదరి, జ్ఞానము పొందుదాం, జ్ఞానము పొందుదాం. దేవుని మహాకృపలో మనం వర్ధిల్లుదాం. క్రీస్తు యొక్క సహవాసములో వర్ధిల్లుదాం. సహవాసం వల్ల కలిగే మేళ్ళు సమాధానంతో వర్ధిల్లుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. అది నిన్ను నిలవబెడుతుంది, నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఆనందింపచేస్తుంది, నిన్ను అభివృద్ధి చేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మమ్మను నీ సహవాసానికి పిలిచావు. నీ సహవాసములో వర్ధిల్లటం మాకు నేర్పండి. నీతిమంతులుగా మమ్మల్ని తీర్చారు. నీతిలో కొనసాగుట మాకు నేర్పండి. నీ సహవాసమున మేము నీ సారూప్యానికి రావటానికి సహాయం చేయండి. మీరు విసర్జించమన్న సహవాసాన్ని విసర్జించే భాగ్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.